ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, నోటికి ఏమైనా పుల్ల పుల్లగా, కారంగా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని అందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2 times వరకు వాష్ చేసుకోవాలి. తర్వాత చింతపండు మునిగే వరకు వాటర్ని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిరపకాయలని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ పచ్చిమిరపకాయలని కాల్చుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా కాలుస్తున్నానండి. మీరు డైరెక్ట్గా కాకపోయినా పుల్కా ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద పెట్టైనా సరే ఈ పచ్చిమిర్చిని కాల్చుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిని నిదానంగా అన్ని వైపులా ఈవెన్గా కాలే వరకు కాల్చుకొని ఒక పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ పచ్చిమిర్చికున్న తొడాలను తీసేసి జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును వేసుకొని జార్కి మూతను పెట్టేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీడియం సైజు ఆనియన్ ఒకదాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ చట్నీకి నేనైతే పోపును పెట్టట్లేదండి, డైరెక్ట్గా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ పోపు కావాలి అనుకున్న వాళ్ళు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.